అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2007లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాము కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేశారు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. ఫోటో సెషన్లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫోటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో మరోసారి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులంటూ వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరూ కలిసున్న వీడియో కూడా ఒకటి బయటకొచ్చింది. కూతురుతో వీరిద్దరూ దుబాయ్ వెకేషన్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్ ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో విడాకుల రూమర్లకు ఈ జంట చెక్ పెట్టినట్లు అయింది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆరాధ్య పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరాధ్య బచ్చన్ రీసెంట్ గా 13వ ఏట అడుగు పెట్టడంతో ఎవరు అఫీషియల్లీ టీనేజర్ ఆరాధ్య అంటూ పోస్టర్ పెట్టి మరీ కూతురికి ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో కూతురు ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ మాత్రమే ఉన్నారు. ఈ ఫోటోల్లో ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. ఇటు బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ హాజరు కాలేదు. దీంతో తల్లి మాత్రమే ఉండడంతో ఫ్రేమ్ లో తండ్రి అభిషేక్ బచ్చన్ మిస్సింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐష్, అభిషేక్ విడాకులు కన్ఫర్మేనా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా అభిషేక్ బచ్చన్ నుంచి ఐష్ విడాకులు తీసుకుంటుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఏ ఫంక్షన్, పార్టీలకు వెళ్లినా కేవలం ఐష్, ఆరాధ్య మాత్రమే విడిగా వెళ్తున్నారు. అభిషేక్ బచ్చన్ సింగిల్ గా వెళ్లడంతో పుకార్లు కాదు, నిజంగానే విడిపోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.